సామాజిక న్యాయం ఏ స్థాయిలో జరిగింది ఏమిటన్న దాని మీద ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వతంత్రం భారతావనిలో మనం ఉన్నాం. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సామాజిక న్యాయం జరగకపోతే మీకు చట్టాల నుండి ఎటువంటి న్యాయం చేసినా కూడా అది ప్రయోజనం లేదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయనకి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే మొట్టమొదటి రాష్ట్రంగా సంక్షేమము అభివృద్ధికి పాలనలో ముందుకెళ్తా ఉంది. అది ఏ విధంగా చెప్పొచ్చు అంటే మనందరి కళ్ళ ముందర మేమందరం కూడా ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 2019లో ఆయన ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు అసెంబ్లీ నుండి 41 మంది ఎమ్మెల్యేలను బీసీ వర్గాల వారికి 41 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు మైనారిటీలకు అందరికీ కలిపి 70 సీట్లను ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయి దగ్గర నుండి గ్రామ స్థాయి దగ్గర నుండి కార్పొరేటర్లుగా, తర్వాత మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా, మిగతా అన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, పార్లమెంటులో ఉన్నటువంటి ఎంపీలు, ఇలా పోల్చుకుంటే పోతే ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగనన్న మాత్రమే. దేశంలోనే 28 రాష్ట్రాలలో జగనన్న వైపు సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని చూస్తూ గర్వించదగుతున్నటువంటి రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పొచ్చు. అదేవిధంగా జగన్ ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ముందుకెళ్తా ఉంటే ఈ ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారానికి వాళ్ళు పూనుకుంటున్నారు. ఎందుకు పూనుకుంటున్నారు? అమ్మ పెట్టలేదు అడక్క తినేయదు అని చెప్పి మా కడపలో ఒక సామెత చెప్తారు. ఆ సామెత ప్రకారము చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు పరిపాలనలో రాజకీయంగా నేను ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటాడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటాడు. ఆయన చెయ్యలేదు, చేసేవాడిని చెయ్యనీయడం లేదు. ఎందుకంటే ఆయన పాలనలో రాజ్యాంగంలో ఆర్టికల్ 13 నుండి ఆర్టికల్ 35 వరకు సమాన హక్కులను గురించి రాజ్యాంగ హక్కులను గురించి ప్రస్తావించడం జరుగుతుంది. ఆ రాజ్యాంగ హక్కుల గురించి ప్రస్తావన జరిగినప్పుడు ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే ఒక పౌరుడు ఎవడైనా కూడా ఆ పౌరసత్వం కలిగిన భారత పౌరసత్వం కలిగిన ఏ పౌరుడైనా కూడా ఒక కులం నుండి, ఒక మతం నుండి, ఒక వర్గం నుండి, ఒక ప్రాంతం నుండి నష్టపోవడం జరిగితే అది నేరము అని చెప్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏంటి? ఈ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి పెత్తందారులను తయారు చేసి పెత్తందారుల ప్రయోజనాల కోసము సామాజిక న్యాయాన్ని చంపి పాతర పెట్టేసినాడు. అటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలము ఈరోజు చూస్తే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ కులం చూడని, మతం చూడని, వర్గం చూడని, ప్రాంతం చూడమని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఆయన సామాజిక న్యాయం చేసుకుంటూ సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళగా చూసుకొని ఈరోజు పరిపాలన సాగిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఎక్కడ కూడా వర్గం లేదు, ఎక్కడ కూడా ప్రాంతం లేదు. డీబీటీ సిస్టమ్ ప్రకారం 2,58 కోట్ల రూపాయలు పేదవాడికి డైరెక్ట్ పద్ధతిలో వారి అకౌంట్లలోకి చేర్చగలిగినాడు. ఇది కూడా ఒక రకమైనటువంటి విష ప్రచారం చేస్తున్నటువంటి ఎల్లో మీడియాకు ఒక్కటే ఒక సమాధానం, అయ్యా రాజకీయ ప్రయోజనాల్ని చూసి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. డీబీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థికంగా అవకాశాలు, ఆర్థికంగా స్వావలంబన చేయగలిగితే ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది కూడా ఎవరో చెప్పడం లేదు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో అమర్త్య సేన్ గారు కానీ, అభిజిత్ వర్మ కానీ, అలాంటి వాళ్ళు చెప్పినటువంటి నినాదంలో ఈరోజు జగనన్న గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు.